హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. దసరా నవరాత్రుల్లో లాస్ట్ రోజు అమ్మవారి గర్భగుడిలో రత్నాలతో చేసిన చీరని అమ్మవారికి ధరిస్తారు రాత్రి వరకు. ఇంకా సాయంత్రం అయింది. అమ్మవారు జమ్మికి బయలుదేరే ముందు ఖడ్గాలు వచ్చిన వాళ్ళు ఖడ్గాలు చెప్తూ ఉన్నారు. పూజలు చేసేవాళ్ళు పూజలు చేస్తూ ఉన్నారు. పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత ఇంకా అమ్మవారిని జమ్మికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. అమ్మవారు జమ్మి నుంచి తిరిగి రిటర్న్ రావడానికి 6-7 అయింది సాయంత్రం. జమ్మి తర్వాత అయిపోయింది అనుకోకండి, ఇంకా ఉంది. ఇంకా ముందు ముందు చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. జమ్మి తర్వాత అమ్మవారిని ఊరంతా తిప్పుతారు. మధ్యలో ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ సందడి జరుగుతూ ఉంటుంది. అక్కడక్కడ బాణాలు కూడా కాలుస్తూ ఉంటారు. బాణాలు అంటే 5-2 నిమిషాలు కాదు, గంట పాటు కాలుస్తూనే ఉంటారు బాణాలని.
ఇలా కొన్ని సందడిగా ప్రోగ్రామ్స్ కూడా జరుగుతుంటాయి. అమ్మవారిని రాత్రంతా ఊరంతా తిప్పుతారు. తిరిగి అమ్మవారు రావడానికి ఉదయం 5 కానీ 6 కానీ 7 కానీ టైం బట్టి చెప్పలేము, అంతసేపు పడుతుంది. తర్వాత మరుసటి రోజు అమ్మవారికి తోట మెరవడి అని జరుగుతూ ఉంటుంది. అమ్మవారిని ఇలా ఊరంతా తిప్పి తీసుకొస్తారు. చివరి రోజు కదా అమ్మవారికి తోట మెరవడి జరుగుతూ ఉంటుంది. అమ్మవారిని ఊరంతా తిప్పి గుడికి తీసుకువెళ్తున్నారు అనుకుంటున్నారా? అమ్మవారిని గుడికి తీసుకువెళ్తలేరు. తోట మెరవడి అని ఒకటి జరుగుతుంది. అది ముందే చెప్తే ఏం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరే చూడండి. ఇలా అమ్మవారి వెంట అందరూ వెళ్తూ ఉంటారు. ఈ పల్లకి ఎవరైనా మోయొచ్చు. ఇందులో మా మామయ్య వాళ్ళు కూడా మోసారి పల్లకిని. ఇలా చివరి రోజులు చిన్న పిల్లలంటే మా బాబు ఇలా ఉంటుంది. తోట మెరవడి అని చెప్పాను కదా, అమ్మవారిని గుడికి తీసుకువెళ్ళకుండా చుట్టూ చెట్లు ఉన్న ప్లేస్కి తీసుకువెళ్తారు. అక్కడ ఒక పార్క్ ఉంది. ఆ పార్కుకు అమ్మవారిని తీసుకువెళ్తారు, గుడికి కాకుండా. అక్కడికి అమ్మవారు వెళ్ళిన తర్వాత ముందే చెప్తారు, వీడియోస్ ఫొటోస్ తీయకూడదని. తర్వాత కటన్లు వేసి ఆ అమ్మవారి అభిషేకంని ఎవరి చూడకుండా కటన్లు వేసిస్తారు. అభిషేకం తర్వాత కటన్లు ఓపెన్ చేసి అందరూ అమ్మవారికి దర్శించుకుంటారు. పూజలు చేస్తారు, కొన్ని పూజలు అమ్మవారికి. అభిషేకం చేస్తారు కదా అమ్మవారికి, ఆ నీళ్ళన్నిటిని అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచుతారు, మంచిగా ఉంటుందని చెప్పేసి. ఇలా అన్ని పూజలు అయిన తర్వాత చూడండి, చివరిగా వీడియో తీసాను అమ్మవారిని. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారిని గుడికి తీసుకొని వెళ్తూ ఉన్నారు.